కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తమిళుల ఆరాధ్య దైవమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జయంతి సందర్భంగా వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం తమిళులు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ పాతాంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉదయం నుండే తమిళులు చేరుకుని జమ్మి వృక్షంకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే బుగ్గీలకు, వీపుకు పదునైన ఇనుప కొక్కీలు, ఇక ఆశ్రలు కుచ్చుకొని హరోం హర ఓం నమ శివాయ అంటూ తమిళులు తమ భక్తిని చాటుకుంటూ పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు. చూసేవారికి ఒళ్ళు గగుర్లు పుట్టేలా మహిళలు, పిల్లలు సైతం ఇక శూలాలు గుచ్చుకొని తమ భక్తిని చాటుకున్నారు. అలా రథోత్సవంలో కుచ్చుకోవడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. కానీ ఆ శూలాలు కుచ్చేటప్పుడు రక్తం బొట్టు కూడా బయటకు రాకపోవడం ఇక్కడ విశేషం. ఇక శూలాలు కుచ్చుకున్న వారికి నొప్పి తెలియకుండా స్వామివారి విభూతి పూసుకొని భక్తులు, తమిళులు ముందుకు వెళ్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు భక్తులు పాల్గొన్నారు. తమిళనాడులో ఈరోజు ఏం స్పెషల్ జరుగుతుంది? ఉత్తర పాల్గొని, పంగిని ఉత్తరం అంటాం సార్ తమిళనాడులో. ఇక్కడ తెలుగులో ఉత్తర పాల్గొని అంటే తారకాసురుని సంహరించిన రోజు ఈరోజు. లోకానికి హానికరం, దేవసేనాధిపతి స్వామినా తారకాసురుని రాక్షసుని సంహరించిన రోజు ఇవాళ ఈరోజు. మీరు ఎంతమంది భక్తులు పాల్గొంటారు? ఏమేమి జరుగుతుంది స్వామి? ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు ఏమేమి చేస్తారు మీరు? ఈయన స్వామి స్వామి 250 మంది భక్తులు పాల్గొంటాము. ఇక్కడ అస్త్రాలు చేసుకుంటాం స్వామి. మనం అస్త్రాలు వేసుకొని రథం లాగుతాము, ఊరేగింపుగా బయలుదేరుతాము స్వామి. అస్త్రాలు ఎందుకు వేసుకుంటామంటే మనము తెలిసో తెలియకో పూర్వజన్మ చేసిన పాపాలు ప్రక్షాళనం అయిపోతాయి స్వామి. ఈరోజు తారకాసురుని సంహరించాడు కదా ఆయన, అది మనం కూడా అస్త్రం వేసుకుంటే మన పాపాలు కూడా ప్రక్షాళనం అయిపోతాయి. 47 సంవత్సరాల నుంచి ఈ పూజ జరుపుకుంటున్నాం. మేము అందరూ మంచిగా ఉండాలని ఈ పూజలు జరుపుతున్నాం. అందరూ మంచిగా ఉన్నారు స్వామి. ఇప్పటి వరకు మా కష్టాలన్నీ తీర్చి ఆ స్వామి అరోగర అంత మంచి చేస్తున్నాడు. మీరు పళనిమల వినింటారు, అక్కడి నుంచి స్వామి ఇక్కడ వచ్చి కూర్చొని మన కోసం దర్శనమిస్తున్నాడు స్వామి. అందరూ బాగుండాలి, అందరూ ఉన్నారని ఈ ప్రతి